మంగళపల్లి గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న పాలేరు చిన్నవాగు కబ్జాకు గురైంది. వాగు మధ్యలో తవ్వకాలు జరిపి మట్టి కట్టలు పోశారు. దీంతో వాగు చుట్టుపక్కల ఇరువైపులా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగు మధ్యలో తవ్వకాలు జరిపి కట్టలు పోయడంతో వర్షాకాలంలో వరద నీరు తమ పొలాలకు వస్తుందని, పంట నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వాగును ఆక్రమించుకుని తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, యథావిధిగా వాగులు పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాగు కబ్జాకు గురైన విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియజేశామన్నారు. మీదుగా చందుపట్ల పాలేరు వరకు మూసి వరకు పోయే పాలేరు చిన్నవాగు పైన మంగళపల్లి గ్రామానికి చెందిన పైలలింగ అనే రైతు సుమారు 110 నుంచి 120 మీటర్లు ఉండే ఈ వాగుని సగానికి పైగా అంటే 50 మీటర్ల పైగా మొత్తం ఆక్రమించి కబ్జా చేసి చెర్లను మన వాగులో ఉన్న మట్టినే 15 ఫీట్ల లోతు వాగులో మట్టిని తవ్వి 50 మీటర్ల మేర పూర్తి చేసి కబ్జా చేస్తున్నాడు. దీని ద్వారా రేపు వర్షాలు పడ్డాక నీళ్ళు వచ్చే క్రమంలో నీళ్ళ ప్రవాహం ఒత్తిడికి గురయ్యి పక్క రైతుల పొలాలకు కానీ లేకుంటే మిగతా ఉన్న కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. నీళ్లు తక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఐబీ అధికారులు తక్షణమే విచారించి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని విచారించి సంబంధించిన ఈ కబ్జాకి బాధ్యులైన వారిపైన కానీ అదేవిధంగా మాది శనగాని శ్రీనివాసు, మాది మంగళపల్లి శివారులో భూమి మాది ఉంది. దాని పక్కమ్మటే ఆ భూమి వాగులో తాటకాల నుంచి వాగు ఇటు పోయేది, కిందికి పోయేది ఆడపల్లి బిడ్డ దాకా పోయే వాగుకు అడ్డంగా భూమిని సగం వాగుని ఒక 100-150 ఫీట్లు ఉన్న వాగుని సగానికి బూడుకొని మొత్తం గుంట తీసి పెట్టిన మా పొలాలు మొత్తం కొట్టుకపోయే ప్రమాదం ఉంది. ఎమ్మటే అధికారులు దీని మీద మీరందరూ స్పందించి దానికి తగిన చర్యలు తీసుకొని అది పొడిపించగలరని మీ అందరికీ సార్లకు తెలియజేస్తున్నామండి. మాకు మొన్ననే 2 రోజుల క్రితం చూసినాం మేము. ఇప్పుడు పొలాలు నీళ్ళు లేక పొలాలు చేయలేదు. అటు పోయేసరికి మొత్తం తీసి మొత్తం వాగు పూడిపిరి ఇదేందని ఎవరు అయిందని అడిగి మాకు సమాచారం తెలవలేదు. తెలిస్తే ఫస్ట్ టైం మేము బండ్లు బంద్ చేద్దాం. వాళ్ళు తీసిన జేసీబీ మీద వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. మా పొలాలు మొత్తం పట్టా భూములు మాకు ఖరాబ్ అయితే ప్రమాదం ఉంది. మీరు దయచేసి దీని మీద చర్య తీసుకుంటారని కోరుతున్నాం.